మాతృదేవోభవ. నీవటు గోడ మీదన ఘనీభవదాకృతి నిల్చియుండి నేనీ విషవలయాన చిక్కుబడి ఇంతగా సృక్కగా చూచుచుందువా. నా విలపించు పద్యములు నా వినతుల్ ప్రణతుల్ వృధాగతుల్ కావలెనా తథాగతుడ కావలెనా ఇక తేల్చుమమ్మరో. నా విలపించు పద్యములు నా వినతుల్ ప్రణతుల్ వృధాగతుల్ కావలెనా తథాగతుడ కావలెనా ఇక తేల్చుమమ్మరో. జన్మ దుఃఖాలు పోకార్చి జ్ఞాన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1550వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. దేగంబని ఎడ నెరవున ఊహించును బుధుడు దాననుండు కాష్ఠస్వాహా ప్రియు క్రియ పురుషుడు సోహమని నకాన్పు రుద్ర దా అతని గనుటగు. ఇక్కడ ఎతి కూడా విశేషం. విశేషజ్ఞులు తెలుగు పండితులు గమనించారు. సోహమని నకాన్పు రుద్ర అతని గనుటగును. సోహము సో అనే దానికి అతని గనుటగును ఆకి ఎతి వేశాడు. ఎలా కుదురుతుంది? సోకి ఆకి అక్కడ ఆ ఎడాగమంగా మారింది, అది వేరే విషయం, అది ఇబ్బంది లేదు. సో అనేదానికి అకారానికి ఎతి ఎలా కుదురుతుంది? అక్కడే సహా అహం అని విసర్గ సంధి జరిగింది. ఆ సహా అహం దాంట్లో ఉండే అకారమే సో అనే దాంట్లో కలిసింది. అటువంటి సంధి జరిగిన చోట అకారం మీద కూడా ఎతి వేయచ్చు. అందుకే అందులో అకారానికి అతని గనుటగును అతనిలో అకారానికి ఎతి వేశాడు. గమనించాలి. ఇదొక ప్రక్రియ. ఇది యతి భేదాలు అనేకం ఉన్నాయి. పద్యాలు రాయడానికి కంగారు పడక్కర్లేదు. సరే, ఈ సోహం అని ఆ కాన్పు ఆ కనుట ఉందే చూచుట, ఇది ఈ భావం కలగడం తేలికేనయా నిలవడం కష్టం అన్నాడు. అందుకే చాలామంది ఈ భేద మార్గంలో గడిపోతూ ఉంటాం. మళ్ళీ జ్ఞాన మార్గంలో ఉండడం ఎందుకు కష్టం అవుతుంది? టక్కనే ఆ ప్రదేశంలో ఎక్కడో దేవుడు పూర్వం అవతరించిన మహానుభావుడు ఎవరో అక్కడ కూర్చున్నట్టే ఇక్కడ స్నానం చేసేటన్నా పరిగెత్తుకెళ్ళి చూసి అక్కడ పూజలు ఎందుకు చేస్తామంటే ఈ జ్ఞాన మార్గంలో భావం కలగడం తేలిక, నిలవడం కష్టం. ఇటువంటి ప్రసంగాలు వింటుంటే చాలా హాయిగా ఉంటుంది మనస్సుకి. అబ్బా ఇంతేనండి, ఏం లేదండి, మరి ఇంటో మనం కూర్చోవచ్చు అంటే చాలా హాయిగా ఉంది. కూర్చోవచ్చు, కానీ కూర్చొని ఖాళీగా వేరుశనక్కాయలు తినడం కాదు. ఈ తత్వచింతన చేయాలి, ఆ భావాన్ని దృఢం చేసుకోవాలి. తత్వవేత్తలు ఏం చెబుతారు అంటే జ్ఞానులైనవాడు సరే, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కూడా దృఢమైన భావన చేస్తే దాన్ని పొందుతారయ్యా, దృఢంగా చేయడం లేదు అన్నాడు. ఏదో ఒకసారి అనుకుంటాం పురాణ వైరాగ్యంలాగా, వెంటనే వదిలేస్తాం. వారు బాగా చెప్పారండి అంటాం, వారు కూడా పడతాం, వారు చెప్పింది చెయ్యం. వారిని ఆరాధిస్తాం, వారికి కానుకలు ఇస్తాం. మనం బాగుపడకపోగా వారు చెడిపోయారు. ఇవన్నీ అందుకుని ఇదే ఈ భావం కలగడం కష్టం, కలగడం తేలిక, నిలవడం కష్టం అన్నాడు. చాలా తేలిగ్గా కలుగుతుంది, పెద్ద విషయం వింటుంటే తెలిసిపోయినట్టే ఉంటుంది. నిలవడం కష్టం అంటే మరి ఆలోచించండి, నిలుపుకోవడం ఎవరు పూచేయండి? వింటున్న వాళ్ళ పూచియే, చెప్పేవాడు పూచియే. ఏ గురువు దానికి బాధ్యత వహించడు. గురువు మనని ఉద్ధరిస్తాడు అనుకోవడం అజ్ఞానానికి పరాకాష్ట. తనను ఉద్ధరించుకునే గురువులే లేరు వేళ, మన ఎక్కడ ఉద్ధరిస్తారు? ఆ గురువు మీద ఆధారపడకూడదు. గురువు కేవలం నిమిత్త మాత్రం. మనం క్రమశిక్షణలో పెట్టడానికి, చెప్పడానికి, కాస్త హెచ్చరించడానికి, మందలించడానికి, ఓ మార్గం చూపించడానికి ఉపయోగిస్తాడు. పూర్తి ప్రయత్నం మనదే, నడవలసిన వాళ్ళ మనమే. అస్తమానం ఆయన ఇంటికి వెళ్ళి కూర్చోవడం వల్ల, ఆయనతో మాట్లాడడం వల్ల వచ్చేది లేదు, ఆయన నిష్ట చెడిపోతుంది. మన ఆయన సాంగత్యం నుంచి బయట పడేయకపోగా ఆయన మన సాంగత్యంలో పడ్డాడు. ఇది పురుష సాంగత్యం అయితే ఒక నష్టం, స్త్రీ సాంగత్యం అయితే 2 నష్టాలు. మొత్తం భ్రష్టు పట్టుతుంది వ్యవస్థ. అందుకే చెబుతున్నాడు, ఈ భావన కలగడం తేలిక, నిలవడం కష్టం. కలగ్గానే కంగారు పడిపోతాడు, నేను సన్యాసిని అయిపోయాను, నేను పరమహంస పరివిరాజకాచి అని బోర్డు పెట్టేస్తాడు. అది నిలవడం కష్టం. ఏడాది కాకపోతే 2 ఏళ్ల పప్పులో కలిసేసాడు. ఎందుకు కష్టం అంటే తత్వాలు అంటున్నావు కదా శంకర, ఈ తత్వాలు పైనుంచి కిందికి వస్తే సృష్టి, కింది నుంచి పైకి వెడితే సంహారం, మోక్షం. పైనుంచి కిందికి రావడం, కింది నుంచి పైకి వెళ్ళడం, దీన్ని చాలా హాయిగా భౌతికంగా తెలుసుకోవచ్చు మనం. ప్రత్యక్షమైన ఉదాహరణ ద్వారా ఇంద్రధనుస్సు విభజియార్ అంటారు.
అట్నుంచి మీరు చూసుకోండి, రెడ్, ఎల్లో పసుపు రంగు, ఆరెంజ్ రంగు, నారింజ రంగు, ఆ పైన ఏదో ఆకుపచ్చ రంగు, ఆ పైన నీలం రంగు, ఆ పైన ఇండిగో రంగు ఏదో ఆ పైన వైలెట్ రంగు, వంకాయ రంగు. పోనీ ఇట్నుంచి విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇందులో ఎక్కడ తెలుపు లేదు, నలుపు లేదు. ఆ ఎరుపుకి అవతల ఉండేది తెలుపు, ఈ వంకాయ రంగుకి యువతల ఉండేది నలుపు. ఈ మధ్యలో ఉండే ఆ తెలుపుగా తెల్లగా ఉండేటువంటి పరమాత్మ చైతన్య పదార్థం ముందు ఎరుపు రంగులోకి వచ్చింది, అదే రజోగుణం. అందుకే లక్ష్మీదేవి ఎరుపు చీర. అమ్మవారు కూడా సృష్టి చేసేటప్పుడు లలితాదేవి ఎరుపు చీర, అరుణ అరుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. రజోగుణం రంగు ఎరుపు, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, సరస్వతీదేవి సత్వగుణం తెల్లగా ఉంటుంది, అమ్మవారు నల్లగా ఉంటుంది, తమోగుణ స్వరూపం. వారి భర్తలు అంతే, కొంచెం తేడాలు గుణాలు. ఈ గుణాల సమ్మేళనం ఎప్పుడూ అలాగే తమో గుణంలో ఉంటారు, సత్వగుణం అని కాదు, ఇక్కడ తేడాలు ఉంటాయి. అందుకే తమో గుణంలో ఉండి ఆరాధించే వాళ్ళకు కూడా కాళికాదేవే, మైసమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, సమ్మక్క, సారలమ్మ, ఇవన్నీ మొత్తం కాళికా రూపాలే, తమోగుణ దేవతా స్వరూపాలు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి వాళ్ళ దేవతల్లో ఉండరు, మీరు గమనించండి. అవి సాత్విక ఆరాధనలు. ఇప్పుడు సాత్వికం, రజస్సు, తమస్సు మొత్తం గుణాతీతం. అది ఆ స్వరూపం వేరే, అది తురియ అవస్థకి చేర్చే లక్షణం, అదంతా వేరే చర్చ. వారి భర్తలో ఉందే బ్రహ్మ రజోగుణం, సృష్టి చేయాలి కాబట్టి. సృష్టి ప్రారంభమైంది బ్రహ్మతో, ఆయన రజోగుణం అండి. అందుకే ఆ తెలుపు తర్వాత ఉండేది రజోగుణం, అదే ఎరుపు రంగు. అది క్రమంగా నారింజ రంగులోకి, అది పసుపు రంగులోకి, అది మళ్ళీ ఆకుపచ్చ రంగులోకి, అది నీలం రంగులోకి, అది ఇండుగో రంగులోకి, అది వంకాయ రంగులోకి మారింది. ఇంకొంచెం మారి ముదిరితే ఇంకా సృష్టి. ఇప్పుడు తమసోమ జ్యోతిర్గమయ, నలుపు నుంచి తెలుపులోకి తీసుకెళ్ళమని, అంటే ఈ సృష్టి నుంచి ఆ మోక్షంలోకి తీసుకెళ్ళమని. ఈ మధ్యలో ఉండే రంగులు ఇవి మాయ, రంగుల ప్రపంచం మాయ. తెలుపు నలిపే శాశ్వతం. ఏ ఫిల్మ్ తీసినా ముందు తెలుపు నలిపే తీస్తారు, దాన్నే రంగుల్లోకి మారుస్తారు. తెలుపు నలిపే శాశ్వతం, బ్లాక్ అండ్ వైట్ అదే నెగిటివ్. ఆ తెలుపు నుంచి నలుపుకి వెళ్ళి అందులో మధ్య రంగులు మాయ అంటారు. ఇంద్రధనస్సు మాయగా, అది వర్షం కురిసే ముందు సూర్యుడికి వ్యతిరేక దిశలో పడుతుంది, కొద్దిసేపే ఉంటుంది. అంచేది ఈ ప్రపంచం విశ్వం మాయ, జగన్మిథ్య. శంకరాచార్య చెప్పింది ఇంద్రధనుస్సు చూస్తే అర్థమైంది. ఇన్ని పురాణాలు ఎందుకు మనం చూసి ఫోటోలు తీసుకోవడం, ఆనందించడం, ఈ అన్నం ఆ అన్నం, అది దాని గురించి వదిలేయడం, పొక్కుడు తీసి కూర్చోవడం. కాస్త ఈ తత్వంలో కడితే ఏమిటి ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడగా సూర్యుడికి వ్యతిరేక దిశలో ఏర్పడింది గమనించండి. సూర్యుడు జ్ఞానానికి సంకేతం, జ్ఞానానికి వ్యతిరేకం అజ్ఞానం, ఇంద్రధనుస్సు అజ్ఞానం. కానీ ఇంద్రధనుస్సు ఎంతో బాగుంటుంది. మనం సూర్యుని చూడడానికి ఉత్సాహపడం, ఆకాశాన్ని చూడడానికి ఉత్సాహపడం. ఇంద్రధనుస్సు వచ్చిందనగానే పిల్లలు పరిగెడతారు ముందు, గమనించండి. బాల్యం అజ్ఞానానికి సంకేతం. అంచేది ఈ రంగుల ప్రపంచం అంతా అజ్ఞానానికి ఆసక్తికరంగా ఉంటుంది. జ్ఞాని అయినవాడు దీన్ని పట్టించుకోడు.